హలో గైస్ అండ్ అందరికీ వెల్కమ్. ఇవాళ మనం నర్సాపూర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. నర్సాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళే లింగంపల్లి ఎక్స్ప్రెస్ వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. ఇటు పక్కన ఒక బిల్డింగ్ చూశారు కదా, ఈ బిల్డింగ్ నర్సాపూర్ రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ అది. నర్సాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ NS. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కోనసీమ నుంచి వెళ్ళే ట్రైన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ట్రైన్ నర్సాపూర్ నుంచి అంత ఫుల్ ఉండదు, కానీ నర్సాపూర్ దాటిన తర్వాత పాలకొల్లు నుంచి ఫుల్గా ఎక్కేస్తారు ఈ ట్రైన్కి. స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళాక మిగతా విషయాల గురించి తెలుసుకుందాము. ప్రజెంట్ టైం చూసారు కదా, 5:05 అవుతుంది. స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీకు టికెట్ అయితే తీసుకోవచ్చు. నేను ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాను. మొత్తం 295 రూపీస్ అయింది నాకు. సైడ్ లోయర్ అయితే నేను పెట్టుకున్నాను, కానీ నాకు అప్పర్ బెర్త్ వచ్చింది. నర్సాపూర్ నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్లు చాలానే ఉన్నాయి. అండ్ నర్సాపూర్లో కోచ్ మెయింటెనెన్స్ డిపో కూడా ఉంది. ప్రజెంట్ మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళాక మొత్తం వ్యూ నేను చూపిస్తాను. ఇది స్టేషన్ లోపల వ్యూ ఇది. ఇక్కడ చూసారు కదా, పట్టాలు ఇక్కడితో ఎండ్ అయిపోతాయి. అండ్ ఇక్కడి నుంచే మోస్ట్లీ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూసుకుంటే నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇది. వయా తిరుపతి మీదుగా వెళ్తుంది ఈ ట్రైన్. చూసారు కదా, మొత్తం వర్క్ నడుస్తుంది నర్సాపూర్ స్టేషన్లో మొత్తం కూడా. లాస్ట్ వరకు వెళ్దాం. లాస్ట్ వరకు వెళ్ళి మొత్తం స్టేషన్ అయితే చూద్దాము. అండ్ నర్సాపూర్ రైల్వే స్టేషన్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ కనిపిస్తున్నదే మన ట్రైన్ ప్రస్తుతానికి సైడ్లో పెట్టేశారు. మన ట్రైన్ బయలుదేరేది 7 గంటలకు, కాబట్టి నాకు తెలిసి 6:30 కల్లా ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావచ్చు. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 17255 లింగంపల్లి ఎక్స్ప్రెస్. నర్సాపూర్లో సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 లింగంపల్లి చేరుకుంటుంది. ఈ ట్రైన్ పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, మండవల్లి, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట మీదుగా లింగంపల్లి చేరుకుంటుంది. అక్కడ దూరంగా చూసారా, హనుమాన్ స్టాచ్యూ కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా పెద్దది, బాగానే కనిపిస్తుంది. స్టేషన్ మొత్తం కూడా వర్క్ నడుస్తుంది. ఏదైతే షెడ్స్ ఉన్నాయి కదా, షెడ్స్ కూర్చోడానికి షెడ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. స్టేషన్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. నర్సాపూర్ స్టేషన్ మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. విజయవాడ నుంచి భీమవరంకి సపరేట్ వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ని మీరు మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఆ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధర్మవరం వెళ్ళే ట్రైన్ అయితే కదులుతుంది, మూవ్ అయిపోతుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ని తీసుకొని వస్తాడు ప్లాట్ఫామ్ మీదకి. అండ్ ఇక్కడ నేను ఇంకో విషయం నోటీస్ చేశాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అలాగే 2 ఉంది కదా, ఇవి 2 కూడా చిన్న ప్లాట్ఫామ్సే. మోస్ట్లీ మన ట్రైన్ వస్తే ఓన్లీ 3 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకే తీసుకొని వస్తాడు. ధర్మవరం ఎక్స్ప్రెస్ వెళ్ళిన ఒక 10 మినిట్స్కి మన ట్రైన్ని తీశాడు, ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తున్నాడు. స్లోగా తీశాడు మన ట్రైన్ని. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది ఈ వీడియో. మా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వ్లాగ్స్ కోసం, ఇంకా ట్రైన్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేయండి. VAP4 లోకోమోటివ్, విజయవాడ డివిజన్కి సంబంధించిన లోకోమోటివ్. మోస్ట్లీ ఇదే లోకోమోటివ్తోనే వస్తుంది, లోకోమోటివ్ చేంజ్ చేయడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక ట్రైన్ నేను నోటీస్ చేశాను, నర్సాపూర్ మెమో ట్రైన్. ఇది విజయవాడ టు నర్సాపూర్, ఇప్పుడు నర్సాపూర్కి వస్తుంది ఈ మెమో ట్రైన్స్ నిజంగా చాలా బాగా నడుస్తున్నాయి. భీమవరం సైడ్ నేను చాలా ట్రైన్స్ని నోటీస్ చేశాను. ఏదైతే నేను భీమవరంలో దిగాను కదా, అక్కడ కూడా దాదాపుగా ఒక 3 ట్రైన్స్ని నేను నోటీస్ చేశాను. బాగుంది ఇక్కడ నుంచి ట్రైన్ సర్వీస్ అయితే. ట్రైన్ కనెక్టివిటీ నిజంగా చాలా బాగుంది. దూరంగా ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఆ ట్రైన్ నర్సాపూర్ నుంచి అరసికేరి వెళ్ళే స్పెషల్ ఆ ట్రైన్. ఫైనల్గా మన ట్రైన్ని ప్లాట్ఫామ్ నెంబర్ 3కి తీసుకొని వచ్చారు. VAP4 లోకోమోటివ్, రెడ్ కలర్ది లోకోమోటివ్. చాలా పాతది అనుకుంటాను, కానీ పవర్ఫుల్గానే కనిపిస్తుంది. పదండి మనం బోగి దగ్గరికి వెళ్దాం. బోగి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన సీట్ నెంబర్ అలాగే ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాము. ఇదే మన బోగి S10. మన బోగి కొత్తగా ఉంది, కొత్తగా పెయింట్ కొట్టినారు అనుకుంటాను. చూసారు కదా, కొత్తగా కనిపిస్తుంది అన్ని బోగిలతో కంపేర్ చేసుకుంటే. బోగి లోపలికి వచ్చేసాను. నా బ్యాగ్ ఎక్కడ పెట్టేశాను, నాది అప్పర్ బెర్త్. ప్రస్తుతానికి ట్రైన్ ఖాళీగానే ఉంది, అంత జనాలు అయితే ఎవరు కనపడడం లేదు. పాలకొల్లు నుంచి ట్రైన్ ఫుల్ అయిపోతుంది. బాత్రూమ్స్ చెక్ చేద్దాం ఒకసారి. బాత్రూమ్స్ కూడా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఒకటి ఇండియన్ స్టైల్, మరొకటి వెస్టర్న్ స్టైల్. బాత్రూమ్స్ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. చూడాలి సికింద్రాబాద్ వెళ్ళేలోపు బాత్రూమ్స్ ఎలా తయారవుతాయో. టైం చూసుకుంటే 6:37 అవుతుంది. మన ట్రైన్ 7 గంటలకు బయలుదేరుతుంది నర్సాపూర్ నుంచి. మన ట్రైన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది. ట్రైన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ప్రజెంట్ టైం చూసుకుంటే 6:50 అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక 10 మినిట్సే ఉంది. ఎస్, టైం అయితే అయ్యింది, అనౌన్స్మెంట్ కూడా అయ్యింది. పక్కన చూసారు కదా మెమో ట్రైన్. అండ్ ఇంకొక విషయం, ఎవరు కూడా ట్రైన్
రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కేది కానీ దిగేది కానీ మాత్రం స్టంట్లు చేయొద్దు ప్లీజ్. మన ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు, దయచేసి అందరూ గుర్తుంచుకోండి. కరెక్ట్గా ఆన్ టైం తీశాడు మన ట్రైన్ని, 7 గంటలకి కరెక్ట్గా తీశాడు. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పాలకొల్లు. ఈ ట్రైన్ మొత్తం 474 కిలోమీటర్లని 10 గంటల 50 నిమిషాల్లో కవర్ చేస్తుంది. ట్రైన్ విజయవాడ వరకు అన్ని స్టేషన్లు కూడా నేను కవర్ చేస్తాను, దాదాపు గుంటూరు వరకు కూడా నేను అన్ని స్టేషన్లే కవర్ చేస్తాను. సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, ట్రైన్ ఏమో ఆపేశాడు. అండ్ ఇంకొక విషయం, నర్సాపూర్ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇటువంటి బెస్ట్ వీడియోస్ అలాగే బెస్ట్ వ్లాగ్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అలాంటి బెస్ట్ వీడియోస్ నేను ముందుకు చాలానే తీసుకొని వస్తాను. చాలాసేపు అయింది ట్రైన్ ఏమో ఆపేశాడు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా సంథింగ్. ఓకే, ఫైనల్గా మన ట్రైన్ కదిలింది. బాయ్ బాయ్ నర్సాపూర్, మనం తప్పకుండా మరి అయితే మనం కలుద్దాము. మన భోగి లోపల పరిస్థితి ఇది, ప్రజెంట్ అయితే ఎవరు లేరులేండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఛార్జింగ్ సాకెట్ ఉంది, 2 ఫ్యాన్లు, ఒక లైట్. ఫస్ట్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫోన్ని, ఛార్జింగ్ మనకు చాలా ముఖ్యం. ఫస్ట్ స్టాప్ అయిన పాలకొల్లుకి మన ట్రైన్ చేరుకుంది. జనాలు చూసారు కదా, మామూలుగా లేరు. నేను చెప్పాను కదా నర్సాపూర్లో చాలా తక్కువనే క్రౌడ్ ఉంటుంది. నర్సాపూర్ దాటిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది, మామూలుగా ఉండదు ఈ ట్రైన్కి రష్ అయితే. అండ్ నేను ఈ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోవడానికి దాదాపుగా 25 డేస్ ముందే చేసుకున్నాను రిజర్వేషన్. పాలకొల్లు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పాలకొల్లు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వీరవాసరం. మోస్ట్లీ అన్ని స్టేషన్స్లో కూడా 1 మినిటే స్టాప్ ఉంటుంది. భీమవరం అలాగే ఇంకా గుడివాడ, విజయవాడ లాంటి స్టేషన్లో 2 మినిట్స్ స్టాప్ ఉండొచ్చు. బాయ్ బాయ్ పాలకొల్లు, మళ్ళీ మనం కలుద్దాం. పాలకొల్లు నుంచి మన వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీరవాసరంకి మన ట్రైన్ చేరుకుంది. వీరవాసరం స్టేషన్ చూడొచ్చు. ఇక్కడ కూడా క్రౌడ్ ఎక్కువగానే పుల్ అయ్యారులేండి. ఇక్కడ లైట్ లేదు, అంత చీకటిగా ఉంది స్టేషన్. వీరవాసరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. వీరవాసరం తర్వాత నెక్స్ట్ స్టాప్ భీమవరం జంక్షన్. భీమవరం నాకు చాలా ఇష్టమైన ఊరు, నేను సపరేట్ వ్లాగ్ కూడా చేశాను, మిస్ అయితే మాత్రం ఆ వ్లాగ్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. భీమవరం జంక్షన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి యాక్చువల్గా 7:30కి రావాలి, కానీ 7:50కి వచ్చింది. ఇక్కడితో మన ట్రైన్ 30 కిలోమీటర్లు కవర్ చేసింది. భీమవరం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి మన ట్రైన్ చేరుకుంది. భీమవరంలో కూడా క్రౌడ్ చాలా ఫుల్ అయ్యారు. అండ్ భీమవరం జంక్షన్ కోడ్ BVRM. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. చూసారు కదా, టికెట్ కలెక్టర్ గారు వచ్చేసారు, నా టికెట్ చూపించేసానులేండి, నో ప్రాబ్లం. అండ్ ఇంకో క్వశ్చన్ చెప్పడం మర్చిపోయినా, మన ట్రైన్ మొత్తం కూడా ఐసీఎఫ్ కోచెస్ రన్ అవుతుంది కాబట్టి మన ట్రైన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ 110 km/h ఉంటుంది, అంతకంటే ఇంకెక్కువ వెళ్ళదు. భీమవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. భీమవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ భీమవరం టౌన్. భీమవరం నుంచి మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోదు. భీమవరం జంక్షన్ ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ కలుస్తుంది, నిడదవోలు వైపు వెళ్ళే లైన్. భీమవరం టౌన్కి మన ట్రైన్ చేరుకుంది. మన ట్రైన్ 25 మినిట్స్ లేట్గా నడుస్తుంది. చూసారు కదా క్రౌడ్, బాబోయ్ మామూలుగా లేరు క్రౌడు. నిజంగా జనరల్లో పరిస్థితి మరి ఎలా ఉందో, నేను జనరల్ వరకు వెళ్ళలేకపోయాను. నర్సాపూర్లో అయితే చూశాను కానీ అంత ఫుల్ లేరు, కానీ ఏదైతే పాలకొల్లు నుంచి ఫుల్ అయిపోయారు. చూసారా జనాలు ఎలా ఉన్నారో, ఫుల్ మామూలుగా ఉండదు మరి ఈ ట్రైన్తో. చాలా ఫేమస్ ఈ ట్రైన్. కోనసీమ నుంచి మోస్ట్లీ లింగంపల్లికి రావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అని కూడా చెప్పొచ్చు ఈ ట్రైన్ని. భీమవరం టౌన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఆకివీడు. ఉండిలో స్టాప్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఉండి స్టాప్ అయితే లేదు. అండ్ భీమవరం నుంచి మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బాయ్ బాయ్ భీమవరం. మన ట్రైన్ ఆకివీడు స్టేషన్కి దగ్గరలో ఉంది. మన ట్రైన్ ఆల్మోస్ట్ 30 మినిట్స్ లేట్గా నడుస్తుంది. ఆకివీడు స్టేషన్కి చేరుకుంది. ఇక్కడ బోర్డు దగ్గర లైట్ లేదు, బోర్డు ఉంది కానీ బోర్డు దగ్గర లైట్ లేదు. ఓకే, కనిపించింది, ఆకివీడు స్టేషన్ కనిపించింది అనుకుంటాను. బోర్డు చూసారు కదా, జనాలు అయితే మామూలు లేరండి, ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు జనాలు ఆకివీడులో. ఆకివీడు స్టేషన్ ఏంటి, లైట్లు వీళ్ళకి సరిగ్గా వేయలేదా లేకపోతే ఏమైనా వర్క్ నడుస్తుందో అర్థం కావట్లేదు. స్టేషన్లో మొత్తం చీకటిగానే కనిపిస్తున్నాయి. చాలాసేపు ఆపేశాడు ఆకివీడు స్టేషన్లో. ఆకివీడు స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. ఆకివీడు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ కైకలూరు. కైకలూరుకి మన ట్రైన్ చేరుకుంది. పక్క ప్లాట్ఫామ్లో చూసుకుంటే ఏదో గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. కైకలూరు నుంచి మన వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే కైకలూరు ఈ ఊరి పేరు నాకు చాలా ఇష్టం.
కైక్లూరు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కైక్లూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ మండవల్లి, మండవల్లి తర్వాత గుడివాడ జంక్షన్. కైక్లూరు నుంచి చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మండవల్లి స్టేషన్కి చేరుకుంది మన ట్రైన్. ఇక్కడికి 8:20కి రావాలి, 8:55కి వచ్చింది. ట్రైన్ కొంచెం లేట్గానే నడుస్తుంది. ఇది మండవల్లి రైల్వే స్టేషన్. మండవల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ గుడివాడ. టైం చూసారు కదా, 8:56 అవుతుంది, 8:57 అవుతుంది, ఇంకా బయలుదేరలేదు. ఇక్కడ ఆపేశాడు. మండవల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మండవల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ గుడివాడ జంక్షన్. ఫైనల్గా మన ట్రైన్ గుడివాడ జంక్షన్కి చేరుకుంది. గుడివాడ జంక్షన్ అని ఎందుకంటారే, ఇక్కడి నుంచి మచిలీపట్నం వైపు వెళ్ళే ఒక ట్రాక్ అయితే కలుస్తుంది. గుడివాడ జంక్షన్ కోడ్ జీడీవీ. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయి. అండ్ గుడివాడకి మన ట్రైన్ యాక్చువల్గా 8:43కి రావాలి, కానీ 9:27కి అయితే వచ్చింది. మన ట్రైన్ పక్కన ఒక మెమూ ట్రైన్ నోటీస్ చేశాను. ఇది భీమవరం వైపు వెళ్ళే మెమూ ట్రైన్ అనుకుంటా. ఇది బోర్డు అయితే ఏం కనిపించట్లేదు ట్రైన్కి. గుడివాడ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. గుడివాడలో చాలాసేపు ఆపేశాడు మన ట్రైన్ని. అండ్ గుడివాడ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ విజయవాడ జంక్షన్. అండ్ గుడివాడ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గుడివాడ. మళ్ళీ అయితే మనం కలుద్దాం. మన ట్రైన్ విజయవాడ అవుటర్లో ఉంది. ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇది బైపాస్ లైన్. విజయవాడ నుంచి రాయవరపాడు ఉంది కదా, అక్కడికి వెళ్ళే బైపాస్ లైన్ ఇది. మన ట్రైన్ విజయవాడ జంక్షన్కి చేరుకుంది. ఇక్కడతో మన ట్రైన్ 138 కిలోమీటర్స్ కవర్ చేసింది. 9:50కి రావాలి, కానీ 10:10కి విజయవాడకి మన ట్రైన్ చేరుకుంది. చూసారు కదా విజయవాడ జంక్షన్. విజయవాడ నుంచి మన వీడియోని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. విజయవాడ స్టేషన్ నాకు చాలా ఇష్టమైన రైల్వే స్టేషన్. విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మన ట్రైన్ చేరుకుంది. అండ్ టైం చూసుకుంటే 10:15 అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి వీడియో తీయడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇక్కడి నుంచి ఆర్పిఎఫ్ వాళ్ళు అన్న వాళ్ళు ఎక్కేస్తారు. అండ్ డోర్స్ ఓపెన్ చేసి మనం వీడియో తీస్తామంటే ఒప్పుకోరు. అండ్ ఇంకొకటి నా దరిద్రం కొద్దిగా అప్పర్ బెర్త్ వచ్చింది కాబట్టి ఇంకా నేను పైనే ఉండిపోవాలి. చూస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్లో ఒక మెమూ ట్రైన్ ఉంది చూసారు, అది భీమవరం వైపు వెళ్ళే భీమవరం మెమూ ట్రైన్. మార్నింగ్ 7కి బయలుదేరుతుంది విజయవాడ నుంచి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కూడా ఒక ట్రైన్ ఉంది, కానీ అది నాకు కనిపించట్లేదు. విజయవాడ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. 10కి ఇక్కడి నుంచి కదలాలి, 10:30 అవుతుంది ట్రైన్. అర్ధగంట లేట్గా బయలుదేరింది మన ట్రైన్. బాయ్ బాయ్ విజయవాడ. తప్పకుండా మరి మనం కలుద్దాం. ఇందాక ఒక ఆర్పిఎఫ్ పోలీస్ వచ్చారు. నేను వీడియో షూట్ చేస్తుంటే లోపలికి వచ్చేసాయని చెప్పారు. డోర్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. అండ్ నైట్ టైం కాబట్టి దొంగలు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఒక సీట్ అయితే ఖాళీ దొరికింది, ఇక్కడ కూర్చొని వీడియో తీస్తుండే. మన ట్రైన్ పక్కన ఒక ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఏదో చీకట్లో కనిపించట్లేదు. మన ట్రైన్తో పాటు ప్యారలల్గా వచ్చింది, అటువైపు వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. కృష్ణానది బ్రిడ్జ్ మీదకి మన ట్రైన్ ఎంటర్ అయింది. దూరంగా చూశారు కదా, ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ అమ్మవారు. బ్రిడ్జ్ మీద సౌండ్ నిజంగా చాలా బాగుంటుంది. అండ్ అటుపక్క ట్రాక్లో చూసుకుంటే ఏదో ట్రైన్ వెళ్తుంది, బ్రిడ్జ్ మీద ఏదో ట్రైన్ వెళ్తుంది. కృష్ణానదిలో వాటర్ లెవెల్ ప్రస్తుతం తక్కువగానే ఉన్నాయి. నాకు నిద్ర అయితే చంపేస్తుంది. చూస్తాను, గుంటూరు జంక్షన్ వరకు మేల్కొంటే గుంటూరు జంక్షన్ చూపిస్తాను, లేదంటే మీకు డైరెక్ట్గా ఇంకా సికింద్రాబాద్లో కలుస్తాను. విజయవాడ దాటిన తర్వాత నేను పడుకుని పోయాను, అసలు నాకేం గుర్తులేదు. ఇంకా డైరెక్ట్గా సికింద్రాబాద్లో లేసాను. సికింద్రాబాద్కి 4:15కి రావాలి, కానీ 4:18కి వచ్చింది, 3 నిమిషాలు లేట్గా వచ్చింది. ఓవరాల్గా ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్సలెంట్ అని చెప్తాను. చాలా బాగా నచ్చింది నాకు ఈ ట్రైన్ జర్నీ. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.